వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా కేసీఆర్ జగన్ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారమే చంద్రబాబు ముందుకెళ్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై ఆల్ పార్టీ ఎంపీల సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కృష్ణా గోదావరి బేసిన్లు, ఏపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. భవిష్యత్ కార్యాచరణపై ఎంపీల సూచనలు తీసుకున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడాలని నిర్ణయించుకున్నట్లుగా స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఈ ప్రాజెక్ట్స్ కన్సీవ్ అయినాయి. 400 టీఎంసీని రోజుకు 4 టీఎంసీ లాగా 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇప్పుడు వారు డైరెక్ట్ గా 200 చూపిస్తున్నాడు, ఇండైరెక్ట్ గా 100 చూపిస్తున్నాడు. 300 టీఎంసీకి యాక్చువల్ గా దీన్ని ఆలోచన చేసినప్పుడు 400 టీఎంసీలు తీసుకెళ్లాలని చెప్పి ఆ మీటింగ్ లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఆ రోజు మాట్లాడుకున్నారు. దాని మీదనే రాజేందర్ గారు, అదేవిధంగా వీరు ఇద్దరు రాజేంద్రనాథ్ రెడ్డి ఇద్దరు క్లియర్ గోదావరిలో సాగుదాం, ఈ అన్ని అక్కడికి తీసుకెళ్దాం, ఒకటి కాదు ఇది కాదని అన్ని క్లియర్ గా మీటింగ్ మినిట్స్ వితౌట్ రిప్రజెంటింగ్, వితౌట్ గివింగ్ క్లారిఫికేషన్స్. ఏ ఫైల్ పెట్టినా యాజ్ ఇట్ ఈస్ అప్రూవ్ అయి రాదు. 10 సార్లు క్లారిఫికేషన్స్ అంటారు. ఎన్విరాన్మెంట్ విషయంలో కానీ, వాటర్ అలికేషన్ విషయం, టైం అండ్ అగైన్ అక్కడికి వెళ్ళి సమయం కేటాయించి వాళ్ళ టైం తీసుకొని ఒక పద్ధతిలో దీన్ని ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో కూడా ఈ రిలేషన్ మెయింటైన్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇస్ 2 గవర్నమెంట్స్ రిలేషన్. దిస్ ఇస్ నాట్ 2 ఇండివిజువల్ రిలేషన్. We may differ some issues, but here central subject, state subject, concurrent subject. Central subjects లో సెంట్రలే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే అనుమతులు ఇవ్వాలి. ఆ సబ్జెక్ట్స్ లో మనం చేయడానికి ఏం లేదు. స్టేట్ సబ్జెక్ట్ లో మనం చేసుకోవచ్చు. 2 కలిసి ఉన్న దగ్గర 2 కలిసి పనిచేయాలి. చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందే, అక్కడికి వెళ్లాల్సిందే, వాళ్ళని కలవాల్సిందే. మనం అనుమతులు బనకచెర్లతో తెలంగాణకు జరిగే అన్యాయం ఏంటో చెప్పాలని కోరితే మంత్రి ఉత్తమ్ దగ్గర సమాధానం లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. డైవర్షన్ రాజకీయాల కోసమే ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని పెట్టారని విమర్శించారు. బనకచెర్ల ప్రాజెక్టు గతంలో కేసీఆర్ ఆమోదం తెలిపారని గుర్తు చేశారు. నీళ్ల వాటాలో తెలంగాణకు అన్యాయం జరగకుండా కాపాడేందుకు కృష్ణా గోదావరి ట్రిబ్యునల్లు ఉన్నాయన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. సిడబ్ల్యూసి ఉన్నది, కృష్ణా గోదావరి బేసిన్ల బోర్డులు ఉన్నాయి, దానికో గైడ్ లైన్స్ ఉంటాయి. తెలంగాణకి అన్యాయం జరగనిచ్చే ప్రశ్నే లేదు. అయితే గమ్మత్ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి నిన్న, సరే మాట్లాడదామని మాట్లాడినది. ఏందన్నా అంటే రావాలి మీటింగ్కి, ఇట్లున్నది, మనకు అన్యాయం జరుగుతుంది అంటే ఏం అన్యాయం జరుగుతుంది అన్న జవాబు ఇవ్వలే. సరే పోనీయండి, మీ ప్రణాళిక ఏంది అన్న, తెలంగాణకి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయి ఉందా, ఐడియా ఉందా, మనం ఎంత టీఎంసీ మనము ఆపుకోవాలి, దానికోసం మనం ఏదైనా ప్రాజెక్ట్ ప్లాన్ చేసిండ్రా అంటే జవాబు లేదు. ఎంత టీఎంసీ రిక్వైర్మెంట్ ఉంటుంది అంటే జవాబు లేదు. ప్రాజెక్టులు కట్టడానికి పైసలు ఎడికెళ్ళి తెస్తారు అంటే జవాబు లేదు. మీ ముఖ్యమంత్రి ఏమో జర్నలిస్టులతోటి, పబ్లిక్ తోటి, అందరితోటి ఎక్కడ పడితే అక్కడ నా దగ్గర పైసలు లేవు, ఎట్లా నడిపేలా రాష్ట్రం అని ఆయన అడుగుకుంటున్నాడు. ఉల్టా మీరు చెప్పాలంట రేవంత్కి ఎట్లా నడపాలనో చెప్పిండ్రా మరి. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదని ఏపీ మంత్రి నిమ్మల అబద్దాలు చెప్పారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నట్టెంపాడు, తుమ్మిళ్ల ప్రాజెక్టులకు చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారని విమర్శించారు. గోదావరి నది లీకేజ్ తుపాకులగూడెం వద్ద ఉంటే తెలంగాణకు నీళ్లు వస్తాయని, ఇక పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి లింకేజ్ ఉంటే తెలంగాణకు నష్టం జరుగుతోందని చెప్పారు. ఇక రేవంత్ రెడ్డి, చంద్రబాబుకి ఉన్న లాలూచి ఏంటని ప్రశ్నించారు కవిత. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఇబ్బంది లేదు, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం లేదు అని పదే పదే నొక్కి చెప్పేటటువంటి ప్రయత్నం వారు చేయడం జరిగింది. మహబూబ్ నగర్ నల్లమల్ల బిడ్డనని చెప్పుకునేటటువంటి చీఫ్ మినిస్టర్ గారు మరి నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తారు. చంద్రబాబు నాయుడు విషయంలో, జల దోపిడిని నివారించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు పేపర్ టైగర్గా మిగిలిపోయినరని చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపణ చేస్తూ ఉన్నాను. మీరు పులిబిడ్డ కాదు, యు ఆర్ జస్ట్ ఏ పేపర్ టైగర్. మీరు జలదోపిడి ఆపకపోతే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని ఎన్నటికీ కూడా క్షమించదు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతోని కాలయాపన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎందుకు కాంక్రీట్గా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కావాలని అడుగుతలేరు అన్నది
ఇప్పటికి కూడా అర్థమైతలేదు. పనులన్నీ అయిపోతే కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదన్న విషయాన్ని మాత్రం నేను అడుగుతా ఉన్నాను. అందుకే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలంటున్నా. ఉత్తమ్ కుమార్ అన్న ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి లోకల్గా మన ఎంపీలకు చెప్పినా దానివల్ల ప్రాజెక్ట్ ఆగేది లేదు. ప్రాజెక్ట్ ఆగాలంటే ఢిల్లీలో లొల్లి పెట్టాలి. ఇది ఢిల్లీలో లొల్లి పెట్టేటటువంటి టైము. కాబట్టి అక్కడికి పోయి యుద్ధం చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ. ఇది ఇన్నోవేటివ్ ప్రభుత్వం అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హైటెక్ సిటీలో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను సీఎం ప్రారంభించారు. గూగుల్ ఆవిర్భావం నుంచి ప్రపంచం మారిపోయిందన్నారు. డిజిటల్ సేఫ్టీ కోసం గూగుల్ సేఫ్టీ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. గ్లోబల్ కంపెనీలకు హైదరాబాద్ ఫస్ట్ చాయిస్ అని తెలిపారు. తెలంగాణలో 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. I love your company's philosophy. Do no evil. Like Google, my government believes do only good. Even if benefits are slow, we must focus on long term. I'm sure if global companies search for best investment place, answer will be Telangana. The first link will be Hyderabad. We call this Telangana Rising. We want to grow Telangana into $1 trillion economy by 2035, $3 trillion economy by 2047. Our freedom, we are going to enjoy 100th year in 2047. That time, Telangana is going to reach $3 trillion economy. Now our population is 2.5% in Indian population. తెలంగాణలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నిరంతర విద్యుత్ అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మంలో విద్యుత్ అంబులెన్స్లను భట్టి ప్రారంభించారు. విద్యుత్ కంటికి కనిపించకుండా చాలా ప్రమాదకరమన్నారు. విద్యుత్ శాఖలో పనిచేసే ప్రతి వ్యక్తి భద్రత ప్రోటోకాల్ తీసుకోవాల్సిందేనని సూచించారు. ప్రమాదం జరిగితే ఉద్యోగుల కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశామని ప్రకటించారు డిప్యూటీ సీఎం. సరే, ఒక్కొక్కసారి యాక్సిడెంట్కి లాజిక్ ఉండదు. పొరపాటున ప్రమాదం జరిగితే కుటుంబాలు ఇబ్బంది పడకూడదనేటువంటి ఆలోచనతో దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా మొట్టమొదటిసారి విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కింది స్థాయి లైన్ మెన్ దగ్గర నుంచి సిఎండి వరకు కూడా ఈరోజు ₹1 కోటి ఇన్సూరెన్స్ చేశాం. మీ అందరికి 1 crore ఇన్సూరెన్స్. పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం బజార్న పడకుండా ఇబ్బంది పడకుండా ఉండటం కోసం. అంటే ఆ ₹1 కోటితో అంతా అయిపోతుందని నేను చెప్పను, కానీ కనీసం ఒక భద్రత ఆ కుటుంబాలకు ఉండాలనేటువంటి ఆలోచనతో 1 crore ఇన్సూరెన్స్ ప్రతి ఉద్యోగికి చేపించడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి కోసం ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. తెలంగాణలో పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్ల జిల్లా అంకుశాపూర్ తాజా మాజీ ఎంపీటీసీ కుంటయ్య ఆత్మహత్య చేసుకోగా ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఏసీబీ విచారణకు తాను వెళ్తే ఏమీ కాదని ధైర్యం చెప్పి రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగిందని కుంటయ్య ఫిర్యాదు చేస్తే తిరిగి ఆయన మీద కేసు నమోదు చేశారని ఆరోపించారు కేటీఆర్. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాం. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు. నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నాను. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంత మాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈ రోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం.
హెచ్డీ బార్లీ పొగాకు కొనుగోలులో వేగం పెంచాలన్నారు సీఎం చంద్రబాబు. పంట ఉత్పత్తుల్ని వాణిజ్య కోణంలోనే చూడాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా పంట ఉత్పత్తుల కొనుగోలు జరగాలని అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. పంట వివరాలు పర్యవేక్షణకు సాంకేతికత వినియోగించాలని, ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాలన్నారు. ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలు అమలు చేయాలని సూచించారు. మామిడి, పొగాకు, కోకో పంటల మద్దతు ధరలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. యోగాంధ్రతో విశాఖపట్నానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమానికి వచ్చే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లుగా వెల్లడించారు. యోగాంధ్రలో ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించాలంటే యోగా అవసరమన్నారు మంత్రి వీరాంజనేయ. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితోటి 1,00,000 కేంద్రాల్లో మనం ఈ యోగాన్ని చేయబోతాము. దీంతో పాటుగా 25,000 మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్ ని మనం సృష్టించబోతున్నాం. దీనికి వేదికగా మన విశాఖ నగరం నిలవటం అది మనకు అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాం. ఈ రోజు అన్ని వర్గాల ప్రజలు వయసుతో 14 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరూ కూడా అర్హతగా దీనికి రావడానికి మోటివేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది అయినా కానీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. గత వారం రోజుల నుంచి కమాండ్ కంట్రోల్ రూమ్ పోలీస్ ఒకటి, అదేవిధంగా రెగ్యులరేషన్ 2 కూడా ఏర్పాటు చేయడం. భద్రత దృష్ట్యా రాష్ట్రంలో అత్యున్నత భద్రత కలిగిన ప్రధానమంత్రి గారు ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ఇవన్నీ దృష్ట్యా అందరినీ 5 గంటలకే వారికి నిర్దేశించిన ప్రదేశానికి చేరుకోమని చెప్తున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసే దానిలో మీ అందరి సహకారం కూడా అవసరం. ఇక్కడ ప్రధానంగా యోగా అనేది ఒక రోజు కోసమో అనేది రికార్డు కోసం చేయడం లేదు. జగన్ రాజకీయ ఉగ్రవాది అంటూ ఏపీ మంత్రి అనగాని సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాహితం కోరే పనులు చేయడం జగన్ చరిత్రలోనే లేదని ఎద్దేవా చేశారు. శవ రాజకీయాలు చేయడంలో వైసీపీది అందవేసిన చెయ్యని ఆరోపించారు. పొదిలి ఘటన వైసీపీ కుట్ర అని, చట్టపరమైన చర్యలు మాత్రమే కూటమి సర్కార్ తీసుకుంటుందని స్పష్టం చేశారు సత్యకుమార్. సుభిక్షంగా ఉండాలనేది ఎప్పుడు మనం కోరుతూ ఉంటాం. అక్కడ కూడా చేశారు. అంటే ఇట్లాంటి కుట్ర కోణాలతో కేవలం ఎవరైతే ఉగ్రవాదత్వం ఉంటుందో, మన తీవ్రవాదులు ఉంటారో, లష్కర్ తోబాయలు అన్నీ ఉంటాయి, ఆ టైప్ లో ఒక ఉగ్రవాదత్వం ఇక్కడ తీవ్రవాదం తీసుకొస్తున్నారు తప్ప, ఉన్మాతనం ఉంది తప్ప, ఆ సైకో అనే పేరు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. సైకో ఉగ్రవాదం అనేది ఆ పార్టీకి సరిపోయింది. ఈ రోజు అతని ర్యాలీలో కూడా సింగయ్య అనే ఒక ఎస్సీ మనిషి ఇతని కోసం వచ్చాడు. సరే మేమే మా పార్టీ చెప్పండి, ఇతని కోసం వచ్చాడు, పూలు చల్లుతున్నాడు, వీళ్ళ కారు గుంతెళ్ళిపోయింది, చనిపోయాడు అతను. ఇప్పుడే చనిపోయాడు అతను ఆసుపత్రిలో. వాళ్ళ మనుషులు ఎవరు వెళ్ళి పరామర్శించి అక్కడ వెళ్ళి ఆగలేదు. కావాలి ఇక్కడ పొలిటికల్ సీన్ చేయాలా, ఇక క్రిమినల్స్ అందరూ కూడా నేను ఉన్నాను రా, మీకు ఎంత ఇంకా గొడవ చేయండి రా, నీకు ధైర్యం క్రిమినల్స్ ఇవ్వడానికి కోసం వెళ్తున్నట్టు ఉంది. ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉందో, రైతులకు ఇబ్బంది కలుగుతా ఉందో, సామాన్యులకు ఇబ్బంది కలుగుతా ఉందో, అలాంటి వాళ్ళు ఇలా క్రిమినల్స్ వెనకేసుకొని వస్తా అంటే మేము ఒప్పుకోము. తప్పకుండా దీన్ని మేము క్రమబద్ధీకరిస్తాం. మేమేమి వాళ్ళ మళ్ళా చెప్తాం తాళ్లు కట్టాం ఆపం, కానీ ఏదైతే రూల్స్. ఏపీలో కొందరు పోలీసులు ఉన్మాదంతో పనిచేస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పల్నాడు జిల్లా రెంటపాలలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ జగన్. ఎల్లప్పుడూ చంద్రబాబు అధికారంలో ఉండరని, ఆయనతో పాటు పోలీసులు సైతం బోన్లో నిల్చోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అన్యాయాల్లో పోలీసులు భాగస్వాములు కావద్దని సూచించారు. కమ్మ కులంలో పుట్టి వైసీపీ పార్టీలో ఉండకూడదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకి ఊడిగం చేసేందుకే కమ్మ కులం ఉందా అని నిలదీశారు జగన్. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు, కమ్మవారు మా పార్టీలో ఉంటే ఏమైనా నీకు అభ్యంతరం ఆ చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. కమ్మవాళ్ళు పుట్టింది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడం కోసమే పుట్టారట. చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా ఆయన చేస్తా ఉన్న అన్యాయాలను వ్యతిరేకిస్తే, ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు వారిని వెంటాడి వేధించి హింసించి జైల్లో పెట్టడం, దొంగ కేసులు బడాయించడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం, చివరికి వారు ప్రాణాలు తీసుకునేలా వారిని అవమానించడం కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లు. నేను అడుగుతా ఉన్నా, ఏం పాపం చేశానని నాగమల్లేశ్వరరావును చంపారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు పోలీసు అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండరు. చూస్తూ ఒక సంవత్సరం అయిపోయింది, మరో 3-4 ఏళ్లలో మా ప్రభుత్వం వస్తుంది.
మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి సినిమా చూపిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే అన్నకు చేసిన అన్యాయం. మాజీ సీఎం జగన్ ను చూసేందుకే ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు రోడ్డుకి ఇరువైపులా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైసీపీ నేత అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్ చేశారు. రోడ్డుకు అడ్డంగా పెట్టిన బారికేడ్లను తోసిపడేశారు. అడ్డుకున్న పోలీసులపై అంబటి రాంబాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పోలీసులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తెలంగాణలో తనను రాజకీయంగా ఆర్థికంగా అణగదొక్కేందుకు జగన్ కేసీఆర్ ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ స్కెచ్ వేశారని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్తున్న ఫోన్ ట్యాపింగ్ పచ్చి నిజం. తన ఫోన్ తన భర్త కుటుంబ సభ్యులను ట్యాపింగ్ చేశారన్నారు షర్మిల. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో దర్యాప్తు ముమ్మరం చేయాలని షర్మిల కోరారు. సీఎం రేవంత్, సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ వేగవంతం చేయాలన్నారు. ఆనాడు జగన్ కేసీఆర్ మధ్య ఉన్న సంబంధం చూసి రక్త సంబంధం కూడా చిన్నబోయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లుగా వైవి సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారని, ఆనాడు ట్యాపింగ్ జరిగిన ఓ ఆడియోను నాకు వినిపించారన్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకు ఎక్కడికి రమ్మన్నా వస్తానని, ఏ విచారణ అయినా ఎదుర్కొంటానని వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న మాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, నా ఫోను ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోను ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్జేషను, ఒక ఆడియో కాన్వర్జేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు. బైబిల్ మీద బేగంపేట ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఎయిర్పోర్ట్లో బాంబు ఉన్నట్లుగా ఎయిర్పోర్ట్ అధికారులకు ఓ గంతకుడి నుంచి మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే ఎయిర్పోర్ట్లోని సిబ్బందిని బయటకు పంపారు అధికారులు. రంగంలోకి దిగిన స్నిఫర్ డాగ్స్, బాంబ్ డిటెక్షన్ స్క్వాడ్స్ బాంబును గాలిస్తున్నారు. అటు తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇతర భద్రతా బలగాలు కూడా ఎయిర్పోర్టును అనువనుగా గాలిస్తున్నాయి. మరోవైపు మెయిల్ పంపిన అగంతకుడి డీటెయిల్స్ కోసం సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. హైవేలపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 3,000 రూపాయలతో ఫాస్టాగ్ మాన్యువల్ పాస్ తీసుకుంటే 200 ట్రిప్పులు ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. వాణిజ్యేతర వాహనాలైన కార్లు, జీపులు, వ్యాన్లకు అవకాశం ఇచ్చింది. ఆగస్టు 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఏ రహదారిపై ప్రయాణించినా ఇది చెల్లుబాటు కానుంది. కీలక సంస్కరణగా పేర్కొంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉగ్రవాదం మానవాళికి ప్రధాన శత్రువు అని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కెనడాలో జరిగిన G7 సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థించే దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. ఏప్రిల్లో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మానవత్వంపై జరిగిన దాడిగా మోదీ వర్ణించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదన్నారు మోదీ. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలు ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం మన ఆలోచనలు, విధానాలు స్పష్టంగా ఉండాలన్నారు. గ్లోబల్ సౌత్ దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో ఎక్కువగా బాధపడుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తానే ఆపానంటూ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. భారత్ పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడికి స్పష్టం చేసినట్లుగా కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు.
G7 శిఖరాగ్ర సదస్సు అనుబంధంగా ప్రధాని మోదీ ట్రంప్ల మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉందని, అయితే ట్రంప్ ముందుగానే వెళ్లిపోవడంతో వీరు సమావేశం కాలేకపోయారన్నారు. అనంతరం వీరిద్దరూ 35 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారని చెప్పారు. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత ట్రంప్ మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో అండగా ఉంటామని ట్రంప్ భరోసా ఇచ్చారని, ఆ తర్వాత నుంచి వీరిద్దరూ మాట్లాడుకోవడం మళ్లీ ఇప్పుడే అని మిస్రీ స్పష్టం చేశారు. भारत ने बहुत सशक्त जवाब दिया और पाकिस्तान की सेना को बहुत नुकसान पहुंचाया। उसके मिलिट्री एयर बेसिस को इनऑपरेबल बना दिया। भारत के मुंह तोड़ जवाब के कारण पाकिस्तान को भारत से सैन्य कार्रवाई रोकने का आग्रह करना पड़ा। प्रधानमंत्री मोदी ने राष्ट्रपति ट्रंप को स्पष्ट रूप से कहा कि इस पूरे घटनाक्रम के दौरान कभी भी किसी भी स्तर पर भारत अमेरिका ट्रेड डील या अमेरिका द्वारा भारत और पाकिस्तान के बीच ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా నేరుగా రణరంగంలోకి దిగనుందనే వార్తలు ఉద్రిక్తతలను మరింత పెంచేలా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాల వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ట్రంప్ హెచ్చరించారు. దీనికి బదులుగా ఖమేనీ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది. యుద్ధం మొదలైందంటూ అందులో ఖమేనీ రాశారు. ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ ఒక పోస్ట్ చేశారు. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసునని పేర్కొన్న ఆయన ప్రస్తుతానికి చంపాలనుకోవడం లేదని చెప్పారు. ఆయన బేషరతుగా లొంగిపోవాలని, లేకపోతే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని హెచ్చరించారు. ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. నమి పేరుతో యుద్ధం మొదలైంది. అలీ తన జుల్ఫికార్తో కలిసి ఖైబర్కు వచ్చేశారని అందులో రాశారు. ఇజ్రాయెల్ ఇరాన్ వార్లోకి అమెరికా ఎంట్రీ అయినా ఎవరి మాట వినేది లేదంటూ ఖమేనీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యవహారంతో యుద్ధం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో సూచీలు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఫైనాన్షియల్, ఆటో స్టాక్స్ రాణించడం సూచీలకు కొంతమేర కలిసొచ్చింది. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ఈ రాత్రికి వెలువడనుండడంతో మదుపర్లు ఆచితూచి వ్యవహరించారు. సెన్సెక్స్ 138 పాయింట్ల నష్టంతో 81,444.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు కోల్పోయి 24,812.05 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 86.48గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $76 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $3,397 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.